ఇక నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సొంత గడ్డలో విరోష్ సందడి, అత్తారింట్లో రష్మిక వ్రతం. మనం చూసాము తెలుగు ఇండస్ట్రీలో ఒక బ్యూటిఫుల్ జంటనే చెప్పొచ్చు. రష్మిక అలాగే విజయ్ దేవరకొండ వాళ్ళ పెళ్లి జరిగేంత వరకు కూడా చాలా చాలా సీక్రెట్గా ఉంచారని చెప్పాలి. ఆ వివాహం అనేది చాలా మంది బంధువులు సన్నిహితుల మధ్యలోనే చాలా చక్కగా సంప్రదాయబద్ధంగా జరిగింది. మ్యారేజ్ జరిగిన తర్వాత ఫోటోలు అనేవి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఎన్నో కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. సాక్షాత్తు శివపార్వతుల్లా ఉన్నారు అని చెప్పి చాలా మంచి కమెంట్స్ కూడా రావడం జరిగింది సోషల్ మీడియాలో. అయితే ఇప్పుడు 4వ తారీఖున రిసెప్షన్ కూడా చేసుకోబోతున్నారు రష్మిక అలాగే విజయ్ దేవరకొండ. దానికి సంబంధించి చాలా మంది సెలబ్రిటీస్ని, సినీ సెలబ్రిటీస్ని అలాగే రాజకీయ నాయకుల్ని కూడా వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు రష్మిక సొంతగా తనే వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళైతే తను ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక రేపటి రోజున విజయ్ దేవరకొండ సొంత గ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లాలోని తుమ్మన్పేటలో వాళ్ళ దంపతులైతే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అక్కడికి కూడా చాలా మంది సెలబ్రిటీస్ వెళ్లే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే తుమ్మన్పల్లిలో వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లను కూడా చాలా చక్కగా కంప్లీట్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. తేజస్వి గత శుక్రవారం ఏదైతుందో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో విరోష్ జంటకు సంబంధించిన వేడుక గ్రాండ్ గా జరిగింది. కుటుంబాల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఆ తర్వాత శుక్రవారమే ఆ జంట హైదరాబాద్ కి రావడం జరిగింది. 4వ తేదీన మాత్రం కన్నుల పండుగ అంగరంగ వైభవంగా రిసెప్షన్ జరగబోతుంది. హైదరాబాద్ లోని తాజకృష్ణ హోటల్లో ఈ కార్యక్రమం ఉండబోతుంది. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులతో పాటు మరికొంతమంది ఇతర రంగాలకు సంబంధించిన ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఏదో విరోష్ జంట కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. తాజాగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి రిసెప్షన్ కి రావాలని చెప్పేసి ఆహ్వానించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి కూడా రష్మిక మంత్రికి బొట్టు పెట్టి కానుక ఇవ్వడం జరిగింది. కాసేపు ముచ్చటించడం జరిగింది. రేపు 4వ తేదీన రిసెప్షన్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు సంబంధించిన వ్యక్తే విజయ్ దేవరకొండకు సంబంధించిన సొంత జిల్లా నాగర్ కర్నూలు జిల్లాలోని పల్మూరు మండలం తుమ్మన్పేట గ్రామానికి సంబంధించిన వ్యక్తి విజయ్ దేవరకొండ. ఈ నేపథ్యంలో ఈ గ్రాండ్ రిసెప్షన్ కి సంబంధించిన ఏర్పాట్లు అయితే కన్నుల పండుగ కనీవిని రీతిలో జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు రేపు మాత్రం రష్మిక మందన అలాగే విజయ్ దేవరకొండ సొంత గ్రామానికి రాబోతున్నారు. ఏదైతే తుమ్మన్పేట గ్రామంలో రేపు ఉదయం 9 గంటలకు ఆ జంట తుమ్మన్పేటకు రాబోతుంది. తుమ్మన్పేటలో 9 గంటల తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొంటారు. ఆ తర్వాత చుట్టుపక్కల సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే వివిధ ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం. దాదాపు 2000 మంది కూడా అన్నదానం ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించిన ఏర్పాటు పూర్తిస్థాయిలో జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే 4వ తేదీన రిసెప్షన్ ఉండబోతుందో ఆ రిసెప్షన్ సంబంధించి కూడా పూర్తిస్థాయిలో మొత్తం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే ఇన్విటేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమానికి రావాలని చెప్పేసి ఇప్పటికే విరోష్ జంట విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇన్విటేషన్ లేని వారు మాత్రం రావద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్. ఇక నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే లడ్డూ కల్తీపై ప్రతిపక్షం